హలో! వెల్కమ్ బ్యాక్. ఇది మావయ్య గారిది, అత్తమ్మ గారిది వెడ్డింగ్ డే వ్లాగ్. సో, ఈ డే అంతా మేము ఏం చేసాం అనేది ఈ వ్లాగ్‌లో చూస్తారు మీరు. అండ్ వెడ్డింగ్ డే రోజు చెప్పక్కర్లే కదా! ఇట్లా బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ మా జున్ను కూడా పక్కన కూర్చొని మా అత్తమ్మ గారు ఎలా చేస్తున్నారో, సో, వీడు కూడా అట్లా చేద్దామని అక్షింతలు తీసుకొని వాడు కూడా దండం పెడతాడనమాట. ఎంత ఫన్నీగా అనిపించిందో మేము ఏం చేస్తే అది ఖచ్చితంగా చేస్తాడు వాడు. సో, అదిగోండి దండం పెడుతున్నాడు ఇక్కడ. అండ్ ఇక్కడైతే విషెస్ చెప్తున్నాం అత్తమ్మ గారికి, మావయ్య గారికి. హ్యాపీ యానివర్సరీ. ఇంకా చిన్న తిరుపతి అదే స్టార్ట్ అయ్యాము. అత్తమ్మగారాలు ఎవ్రీ ఇయర్ వెళ్తారనమాట చిన్న తిరుపతి. సో, అంటే లైఫ్ లాంగ్ కళ్యాణానికి అక్కడ మనీ పే చేసేస్తారనమాట. ఇంకా ఎవ్రీ పెళ్లి రోజు నాడు ఖచ్చితంగా వెళ్ళి కళ్యాణం చేయించుకుని వస్తాము. అండ్ ఆన్ ద వేలో మేమందరం బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాము. అత్తమ్మగారు, మావయ్య గారు మాత్రం తినలేదు. ఎందుకంటే కళ్యాణం చేసుకున్నప్పుడు మనం తినకుండా చేయించుకుంటాం కదా! సో, అక్కడ ఆ జున్ను కూడా వాళ్ళ చిన్నాని దగ్గరికెళ్ళి తింటున్నాడు. అండ్ అక్కడ తినకపోతే వచ్చి నా దగ్గర కొంచెం తిన్నాడు. అక్కడ బ్రేక్‌ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయి ఇక్కడ మా మరదలు వెనకాల కూర్చొని మంచిగా చూసుకుంటుంది ఫేస్ అంతా ఎట్లా ఉంది ఏంటి అని. అండ్ ఇక్కడ మా వాళ్ళంతా చెప్పేస్తున్నాను మీకు. అండ్ మాకైతే ఆల్మోస్ట్ 2½ అవర్ అట్లా అవుతుందనమాట. అంటే అమలాపురం దగ్గర నుంచి చిన్న తిరుపతి ఒక 2½ అవర్స్ అట్లా టైం పడుతుంది. అండ్ మా జున్ను అయితే ఫ్రంట్ వాళ్ళ తాతగారి దగ్గరే కూర్చున్నాడు. రైట్ చూడరా అంటే అటు తిరిగిపోయాడు అనమాట. ఎంత ఫన్నీగా అనిపించింది. అండ్ మేమైతే ఆన్ ద వేలో మాకు టైం పాస్ ఏమైందంటే 90s కిడ్ ఉంది కదా మూవీ, చాలా బాగుందన్న సిరీస్. సో, చాలా బాగుందన్నారు కాబట్టి సో, అది చూస్తున్నాం. ఇక్కడ మాకు ఐప్యాడ్ ఉందని సో, అదంతా చూస్తూ ఆన్ ద వేలో జర్నీ అంతా కంప్లీట్ చేసుకుని రీచ్ అయిపోయాము. సో, అక్కడ అట్లా కార్ పార్క్ చేసుకుని మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 8:30 దాటేసింది అనమాట. సో, 9:30కి కళ్యాణం కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి అనుకున్నాము. టెంపుల్‌కి అయితే రీచ్ అయిపోయాము. సో, వెళ్ళేటప్పటికి మనకు ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి అక్కడ టెంపుల్ దగ్గరికెళ్ళాక. అండ్ లోపలికి వెళ్ళాలి కొంచెం. అంటే మేము కొంచెం డిస్టెన్స్‌లో కార్ పార్కింగ్ అనేది, ఎందుకంటే రావడం లేట్ అయింది కాబట్టి. సో, మార్నింగ్ వస్తే కొంచెం దగ్గరలో టెంపుల్ దగ్గరలో పార్క్ చేసుకోవచ్చు. బట్ మేము వెళ్ళేటప్పటికి 8:30 దాటేసింది కాబట్టి కొంచెం దూరంగా అయితే కార్ పార్క్ చేసుకున్నాం. అండ్ అక్కడ మనకి ఎంటర్ అవ్వగానే ఇట్లా షాపింగ్ కూడా ఉంటుంది. సో, కావాలంటే చేసుకోవచ్చు. మా జున్ను అయితే అవన్నీ చూసేటప్పుడు వాడికి చాలా హ్యాపీ వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా టాయ్స్ ఉంటాయి కదా అక్కడ. సో, వాడు చూసి ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఇక్కడ మనం స్లిప్పర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా పక్కన. అండ్ ఇదంతా కూడా టెంపుల్ ఎంట్రన్స్. సో, మనం మేమైతే కళ్యాణం కాబట్టి ఇంకొక సైడ్ నుంచి వెళ్ళిపోతాము. బట్ ఫ్రంట్ వ్యూ కూడా చూపిద్దామని నేను ఒక క్లిప్పింగ్ అనేది మీకు యాడ్ చేశాను ఇట్లా. మనం టెంపుల్ రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళిపోతే మనకి ఇట్లా స్టాట్యూ ఉంటుంది. సో, అక్కడ నుంచి కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ నడుచుకుంటూ వెళ్తే మనకి అక్కడ బోర్డు అనేది కనిపిస్తుంది. సో, స్వామివారి నిత్య కళ్యాణ మండపం అని చూపిస్తారు కదా! సో, ఆ బ్యానర్ కనిపిస్తుంది అనమాట. సో, అక్కడ నుంచి మనం ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి కనిపిస్తుంది ఎక్కడైతే కళ్యాణం చేస్తారో అది. సో, మా జున్ను చూసారు అందరి హ్యాండ్స్ పట్టుకుని భలే ఎంజాయ్ చేస్తాడు బయటకు వస్తే మాత్రం. సో, డివోషనల్ అయినా ఏదైనా కూడా బయటకు తీసుకెళ్తే ఎంజాయ్ చేస్తాడు బాగా. సో, అక్కడికైతే రీచ్ అయిపోయాము. ఇట్లా పడమర గోపురం దగ్గర నుంచి మనకి రైట్ సైడ్ చూస్తే అక్కడ మనకి ఒక మండపం కనిపిస్తుంది. ఇదంతా అక్కడ వ్యూ అనమాట. ఒకసారి చూపిస్తున్నాను నేను మీకు. అండ్ అక్కడికి వెళ్ళాక మనకి ఏదైతే రిసిప్ట్ ఇస్తారో, సో, మనం నిత్య కళ్యాణం పే చేసాం కదా, ఆ రిసిప్ట్ చూపిస్తే మనకి నోట్ చేసుకుంటారు వాళ్ళ నేమ్స్, గోత్రాలు అవి నోట్ చేసుకుంటారు. అండ్ ఇట్లా పంచి కట్టుకుని వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనకి దగ్గరలో మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటాయి. సో, ఏదైతే నిత్య కళ్యాణ మండపం ఉందో సో, ఆ పక్కనే మనకి ఇట్లా వాటర్ కూడా ఉంటాయి. సో, కావాలనుకుంటే డ్రింకింగ్ వాటర్ తీసుకోవచ్చు. అండ్ అక్కడ కూడా మనకి కావాలి అంటే నామాలు కూడా పెట్టుకోవచ్చు. సో, ఎవ్రీ వీడియోలో జున్నుదే పెడుతున్నాను కదా అనేసి ఇందులో నా వీడియో పెట్టుకున్నాను నేను ఇక్కడ. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఇట్లా రిసిప్ట్ ఇస్తే అక్కడ చూపిస్తే మనది నేమ్ నోట్ చేసుకుని గోత్రం కూడా నోట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ కళ్యాణం అయితే స్టార్ట్ చేసి మేము వెళ్ళిన డే అయితే అంత రష్ లేదు. ఎందుకో ఏమో కానీ ఎవ్రీ ఇయర్ ఇంకా ఎక్కువ మంది ఉంటారు కళ్యాణంకి. బట్ స్టిల్ ఇయర్ అంత ఎక్కువ మంది ఏం లేరు. అండ్ మనకి కావాలనుకుంటే ఇలా వెనక్కి కూర్చోవచ్చు అనమాట. సో, కళ్యాణం చేసుకున్న వాళ్ళు ఇలా ఫ్రంట్కి కూర్చుంటారు. అండ్ మేమైతే ఇట్లా వెనక్కి కూర్చున్నాము. సో, మా జున్నుని సైలెంట్గా ఉంచడానికి అక్కడ కూడా ఒక ఫోన్ ఇచ్చాము. అండ్ కళ్యాణం స్టార్ట్ అయ్యాక కొంచెం సేపు మనం లోపల ఉండి కావాలంటే బయట కూడా వెళ్ళి కూర్చోవచ్చు. అండ్ ఇదైతే అక్కడ మండపం వ్యూ అనమాట. సో, రెగ్యులర్గా వెళ్ళి కళ్యాణం చేయించుకునే వాళ్ళకైతే తెలుస్తుంది కానీ ఎప్పుడో వెళ్ళే వాళ్ళకి తెలియదు కదా. సో, అందుకే చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ మా జున్నునైతే బయట ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టి సైలెంట్గా కూర్చోడా అని చెప్పి ఇట్లా ఫుడ్ కూడా పెట్టాం. సో, అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు మా వాడు ఎక్కువేమి. సో, ఇట్లాంటి యాంగిల్స్లో కూర్చుని తింటున్నాడు. సో, ఏదో ఒకటి బయటకు వస్తే వాళ్ళ ఇష్టం కాబట్టి ఇంకేదైతే అది.
అండ్ ఇక్కడ వాడిని డైవర్ట్ చేయడానికి వాడిని ఎంటర్టైన్ చేస్తాం. సో మనం కూడా వాళ్ళతో పాటు ఎంటర్టైన్ అయితే కానీ వాడు ఫోన్ వదలడు. సో అందుకనేసి ఏం చేస్తున్నానంటే ఇక్కడ వాడిని ఎంటర్టైన్ చేస్తున్నాం. సో ఒక్కొక్క చోట నుంచోబెట్టి సో ఇట్లా పిక్స్ తీద్దాము అనేసి ఇలా ఎలిఫెంట్ మీద నుంచోబెట్టి పిక్స్ తీసాము. అండ్ కొంచెం సేపు ఏమైందంటే బయట అట్లా తిరుగుదాం అనేసి ఫోటో సెక్షన్ చేసుకుందామని మేము అట్లా తిరుగుతుంటే వీడు కూడా రన్ చేస్తూ వచ్చేస్తున్నాడు. అండ్ అక్కడ అయిపోయాక సో మేము ఒకసారి లోపలికి వెళ్ళేటప్పటికి అప్పుడే తలంబ్రాలు పోస్తున్నారు. సో తలంబ్రాలు కూడా చూడొచ్చు మనం కావాలంటే అక్కడ కూర్చొని. సో నేను మీకు చూపిద్దామని ఆ తలంబ్రాల వీడియో తీసాను. అండ్ మనకి ఆ కళ్యాణం అయ్యేటప్పటికి మేము 9:30 కళ్యాణం స్టార్ట్ అయితే అక్కడ 11:15 అయింది మనకి కళ్యాణం అయ్యేటప్పటికి. అండ్ మళ్ళీ బయటకు వచ్చాము. సో లోపల ఒకసారి చూసేసి దేవుడిని. సో మళ్ళీ బయటకు వస్తే మా జున్ను లాలీపాప్ అని ఏడ్చాడనేసి లాలీపాప్ కొనిపించడానికి అయితే బయటకు తీసుకెళ్ళి వాడికి నచ్చిన కలర్ లాలీపాప్ తీసుకుంటే సో ఇట్లా లాలీపాప్ కలర్ అనేది చూపిస్తున్నాడు. అండ్ ఇక్కడ వాళ్ళతో ఏయో కబుర్లు చెప్తున్నాడు. అండ్ అక్కడ కళ్యాణం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో అందుకనేసి ఇక్కడ ప్రసాదము అండ్ ఇంకా శారీ ఇస్తారు, పులిహోర, చక్కెర పొంగలి ఇట్లాంటి ప్రసాదం అంతా ప్యాక్ చేసేసి ఎవరైతే కళ్యాణం చేసుకున్నారో సో వాళ్ళకైతే వీళ్ళు పంచిపెట్టేస్తారు. అండ్ ఆల్మోస్ట్ అక్కడ కళ్యాణం కంప్లీట్ కర్టెన్ వేసి క్లోజ్ చేస్తారు అనమాట దేవుడిని. ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆ ప్రసాదాలు తీసుకొచ్చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ అక్కడ కళ్యాణము అదంతా ప్రసాదము తీసేసుకున్నాక లోపలికి వచ్చాము దర్శనానికి ఇక్కడ. అండ్ అక్కడ దర్శనం అదంతా కంప్లీట్ చేసుకున్నాక కూర్చొని ఏదైతే ప్రసాదం ఇచ్చారో సో అది తిందామని కూర్చున్నాము. అండ్ మెయిన్లీ మా జున్నుకి స్వీట్ అంటే చాలా ఇష్టము. సో స్వీట్ తింటాడు నేను ఎక్స్పెక్ట్ చేస్తే వాడు రివర్స్లో పులిహోర తింటున్నాడు. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తింటాడని. బట్ ఆ బుజ్జి హ్యాండ్స్ చేయాలా పెట్టేటప్పటికి చాలా క్యూట్గా అనిపించి ఆ క్లిప్ నేను ఇందులో యాడ్ చేశాను. అండ్ టెంపుల్ విజిట్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇట్లా బయటకు వచ్చాక టాయ్స్ అది ఉంటాయని చెప్పాను కదా. సో చూసాము. అండ్ మా జున్నుకి ఒక 2 టాయ్స్ తీసుకున్నాము. బట్ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది నా దగ్గర. అండ్ ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. ఇంకా బాయ్. సో బయటకు వచ్చేసి కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. కన్నా వెళ్ళారనమాట కార్ తీసుకురావడానికి. సో ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తాము. అండ్ మా జున్ను అయితే అక్కడ కూర్చొని ఆడేసుకుంటున్నాడు వాడికి కొన్న కార్స్ అసలు. సో అక్కడ అయిపోయాక దర్శనం అది బయటకు వచ్చేసి కార్ ఎక్కేసి లంచ్ కూడా తినేసాము. సో లంచ్ అయిపోయాక ఆన్ ద వేలో నాకైతే షోడ ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా లంచ్ తిన్నామంటే అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది నాకు. సో ఇది ఈవినింగ్ టైమ్. సో కేక్ కటింగ్ ప్లాన్ చేసాము. సో రెగ్యులర్గా కేక్ కాకుండా ఇట్లా వెల్ కేక్స్ ఉంటాయి కదా. సో వెల్ కేక్స్ తీసుకున్నాము. అంటే ఎప్పుడు రెగ్యులర్గా కేక్ కాకుండా ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది అనిపించేసి అట్లా తీసుకున్నాము. అవి అరేంజ్ చేస్తున్నాము ఈవినింగ్ ఇక్కడ. అండ్ అక్కడ అరేంజ్మెంట్ అది అయిపోయాక సో హ్యాపీ యానివర్సరీ కూడా పెట్టేస్తున్నాము. సో హ్యాపీ యానివర్సరీ అయిపోయాక క్యాండిల్స్ కూడా పెడతాం. సో సరదాగా ఊదకపోయినా క్యాండిల్స్ పెట్టుకుంటే అందంగా ఉంటుందని క్యాండిల్స్ కూడా పెట్టాము. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో ఫ్లవర్ వాయిస్ కూడా యాడ్ చేసి మొత్తం టోటల్ టీ పైన అయితే ఇట్లా డెకరేట్ చేసేసాము. సో దండలు కూడా తెచ్చాము. సో సరదాగా మార్చుకుంటారు వాళ్ళిద్దరూ అనేసి ఆ దండలు అండ్ కేక్స్ అండ్ 33 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ వీళ్ళది. సో ఆ 33 కూడా తీసుకొచ్చాము. అండ్ ఫైనలీ టోటల్ అరేంజ్మెంట్స్ అది కంప్లీట్ అయిపోయింది. అండ్ మా జున్ను చూసారు ఈ టాయ్ కొనుక్కున్నాడు కారు, ఐస్ క్రీమ్ కార్ అంటది. సో ఇంటికి రాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదైనా కొత్త టాయ్ తీసుకొచ్చామంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఇక్కడ హారతి ఇవ్వడానికి అయితే చేస్తున్నాము. సో అంటే ఎన్ని ఇయర్స్ రెగ్యులర్గా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఎప్పుడైనా మనం హారతి ఖచ్చితంగా ఇస్తాము. అండ్ ఇక్కడ హారతి పాట పాడుతున్నాను వినండి. సో ఇక్కడ హారతి అంతా పాట అయిపోయాక సో హారతి ఇచ్చేస్తాం. ఫస్ట్ దేవుడికి ఇచ్చేసి ఎవరైతే కపులు ఉన్నారో వాళ్ళకి కూడా హారతి ఇస్తున్నారు ఇక్కడ. సో హారతి కంప్లీట్ అయిపోయాక బొట్టు పెడతారు కదా. సో బొట్టు పెట్టమని మా వాడు కూడా అడుగుతాడు ఖచ్చితంగా. వద్దని చెప్పాడు ఇక్కడ. చాలా గ్రేట్ అసలు. లేకపోతే ఎవరైనా బొట్టు పెట్టుకుంటే కావాలని అడుగుతాడు. అండ్ అక్కడ హారతి కంప్లీట్ అయిపోయాక అందరికంటే పెద్దవారు ఎవ్వరు లేరు. ఇంకా నానమ్మ గారు ఉంటే ఆవిడొక్కరే బ్లెస్ చేస్తున్నారు. ఇంకా బ్లెస్సింగ్స్ అయ్యి కంప్లీట్ అయిపోయాక దండలు ఇస్తున్నాము. అండ్ ఏదైనా పెళ్ళి తర్వాత ఇదే ఈవెంట్ కదా, అంటే ఇన్ని ఇయర్స్కి దండలు మార్చుకోవడం అంటే భలే డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ టైం అనమాట. సో మా జున్ను దగ్గరుండి వాళ్ళ నానమ్మ తాతయ్యతో కేక్ అయితే కట్ చేపిస్తున్నాడు. ఎంత క్యూట్గా అనిపించిందో ఇది. సో ఫస్ట్ వాడే తినేసాడు. వాళ్ళిద్దరూ పెట్టుకోవడం కంటే కూడా ఫస్ట్ మా జున్నుకే ఇది. అండ్ ఇక్కడైతే మా గిఫ్ట్ ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నారు. సో సరదాగా మేము ఏమిద్దాం చాలా థాట్స్ ఆలోచించి సరే ఫోటో ఫ్రేమ్ ఇస్తే మెమొరబుల్గా ఉండిపోతుంది, మేము ఇచ్చినట్టు ఉంటుంది అనేసి ఒక గిఫ్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది.
అండ్ అక్కడ సెలబ్రేషన్ అదంతా కంప్లీట్ అయిపోయాక మూవీకి వెళ్దాము అనుకున్నాము. సో, మేము వెళ్ళిన మూవీ ఏంటంటే 'నా సామిరంగా' భీమవరంలో మల్టీప్లెక్స్ ఉంటుంది కదా! సో, అక్కడికి వెళ్ళాం మూవీకి. అండ్ మా వాళ్ళు ఇక్కడ అందరూ ఐ మీన్ హాయ్ చెప్పేస్తున్నాను మీ అందరికీ. అండ్ దిస్ ఈస్ ద మల్టీప్లెక్స్. అండ్ 'నా సామిరంగ' మూవీ అయితే యావరేజ్‌గా ఉంది. అండ్ దిస్ ద వ్లాగ్. సో, నా వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బై బై.